హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే స్కూటర్ మోడల్స్ ఏ కంపెనీ వెహికల్ అయినా మనకు మైలేజ్ అనేది చాలా ఎక్కువగా రావాలి అంటే ఏం చేయాలి అంటే ఈ వీడియోలో ఇప్పుడైతే చెప్తాను. లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ఈ వెహికల్స్ మైలేజ్ అనేవి రావాలి అంటే మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది సర్వీస్కి వెళ్ళినప్పుడు బెల్ట్ ఏమన్నా డ్యామేజ్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. ఈ వెహికల్కి ఏమంటే బెల్ట్ అనేది క్రాక్స్ అనేవి వచ్చేసి తర్వాత కొంచెము లూజ్గా అనేది ఉండింది. ఈ విధంగా అనేది బెల్ట్ అనేది ఉండాలి మెయిన్గా. ఇప్పుడైతే ఆ బెల్ట్ పోవటం వల్ల బెల్ట్ అనేది చేంజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనకి మైలేజ్ అనేది రావాలంటే మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఫస్ట్ హెయిర్ ఫిల్టర్ అనేది చూసుకోవాలి. ఈ హెయిర్ ఫిల్టర్ అనేది మెయిన్. ప్రతి ఒక్క వెహికల్కి ఆక్సిజన్ మనకి ఏ విధంగా ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో ఈ వెహికల్స్కి ఆక్సిజన్ అనేది ఇంజిన్లకి అంత స్మూత్గా పోవడానికి ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి ఆక్సిజన్లో లెన్స్ లాగా ఈ వెహికల్స్కి హెయిర్ ఫిల్టర్ అలాగా మనకైతే ఎప్పుడు ఊపిరి ఆగకుండా ఉండిపోతుందో ఆ విధంగా ఎయిర్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోతే ఇంజిన్కు హెయిర్ అనేది సప్లై కాకుండా ఊపిరి ఆగిపోయినట్లు ఆ విధంగా అయితే ఉంటుంది ఇంజిన్కి హెయిర్ అనేది. అందువల్ల ఏమిటంటే మీరు చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఈ వెహికల్స్కి హెయిర్ ఫిల్టర్ అనేది ఈ విధంగా బ్లాక్ అయిపోయింటే హెయిర్ అనేది కరెక్ట్గా ఇంజిన్కి సప్లై అనేది కాకుండా అయిపోతుంది. ఆ విధంగా సప్లై కాకుండా అయితే ఏమవుతుందంటే ఎక్కువ పెట్రోల్ అనేది తాగుతుంది. ఎందుకు తాగుతుందంటే అక్కడ ఇంజిన్ లోపల ఫైరింగ్ జరిగేటప్పుడు ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ దానికి ఏ విధంగా సప్లై అవుతుందంటే ఫ్రీగా సప్లై అయినప్పుడు అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఫైరింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. పికప్ కూడా తీసుకుంటుంది. మైలేజ్ కూడా రావడానికి మెయిన్ రీజన్ ఈ ఎయిర్ ఫిల్టరే. ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఎప్పుడు బ్లాక్ అయిపోతుందో అప్పుడు మాత్రం బీటింగ్ అనేది చేంజ్ అవుతుంది. మైలేజ్ కూడా అందుకోసమే తగ్గుతుంది. చాలామంది కస్టమర్లు సర్వీస్కి వెళ్తున్నారు, బట్ ఏమిటి ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేయకుండా అదే క్లీన్ చేసేస్తున్నారు. చూడండి, నోటీస్ చూడండి, డు నాట్ క్లీన్ హెయిర్ ఫిల్టర్, రీప్లేస్ అకార్డింగ్ టు ది మెయింటెనెన్స్ షెడ్యూల్. ఎందుకంటే ఈ నోటీస్ కొని ఎందుకు ఇచ్చారంటే కంపెనీ వాళ్ళు మన వెహికల్ మెయింటెనెన్స్ అనేది సూపర్గా ఉండాలి, మైలేజ్ రావాలి అంటే హెయిర్ ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేసుకోకూడదు, కొత్తదైతే వేసుకోవాలి అకార్డింగ్ టు ది మెయింటెనెన్స్. ఎందుకు మెయింటెనెన్స్ అనేది వెహికల్ మెయింటెనెన్స్ బాగుంటేనే మైలేజ్ అనేది ఇస్తుంది. కాబట్టి వాళ్ళే నోటీస్ కూడా ఇచ్చింటారు మన ఎయిర్ ఫిల్టర్ బాక్స్ మీదే, వీటిని క్లీన్ చేయొద్దండి, మీకు మైలేజ్ మెయింటెనెన్స్ వెహికల్ బాగుండాలి అంటే క్లీన్ చేయకుండా దాన్ని కొత్తది అనేది రీప్లేస్ అనేది చేయండి అనే దాని అర్థము. ఎందుకంటే ఈ ఎయిర్ ఫిల్టర్స్ ఎంత క్లీన్ చేసినా కూడా మనకి 70-80% మాత్రమే 30% 40% మాత్రమే క్లీన్ అవుతుంది. 80% అలాగనే ఉంటుంది. అందుకోసమే చెప్తున్నాను, మీ వెహికల్స్కి ఏమన్నా మైలేజ్ ప్రాబ్లమ్ వస్తుంటే ఈ హెయిర్ ఫిల్టరు తర్వాత వీటికి ప్లగ్ కూడా చెక్ చేసుకోవాలి. ప్లగ్ స్పార్క్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ కావాలి. టైర్లో గాలి అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ బెల్ట్, రోలర్స్, వీబుష్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. బెల్ట్ కూడా కొంచెము మైలేజ్ తగ్గడానికి కొంచెము దాని ప్రాముఖ్యత కూడా కొంచెం ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే బెల్ట్ కూడా చెక్ చేసుకోండి. బెల్ట్, రోలర్స్, వీబుష్ ఇవన్నీ చెక్ చేసుకోండి. టైర్స్లో గాలి ఏమైనా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. వెహికల్ అనేది ప్రతి ఒక్క పార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ ఒక 90% హెయిర్ ఫిల్టర్ ప్లగ్ అయితే మైలేజ్ డ్రాప్ కావడానికి ఈ ఎయిర్ ఫిల్టర్ ప్లగ్గే కొంచెము వెహికల్స్కి మైలేజ్ ఎక్కువ అనేది తగ్గిస్తాయి. కాబట్టి మీరైతే చాలామంది ఎయిర్ ఫిల్టర్ అనేది సర్వీస్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేయకుండా వాటిని కొత్తవైతే వేసుకోండి. మీకు మైలేజ్ అనేది మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వెహికల్స్కి మైలేజ్ రావాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి.